ఇప్పుడు కేశవరావు లాంటి వాళ్ళనే హతమార్చారు కదా భారత కేంద్ర బలగాలు. అయితే హిడ్మా లాంటి ఎక్కడ మావోయిస్టు చర్చ వచ్చినా కూడా హిడ్మా పేరు దాంట్లో ఎంతో కొంత వినపడతా ఉంటుంది. ఆయన స్కెచ్ చేస్తే అసలు దాంట్లో ఛాన్స్ ఉండదు, ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగిపోవాల్సిందే అని చెప్పి చెప్తుంటారు. హిడ్మాలు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఆయన అసలు ఏంటి అంత బలవంతుడా? ఇప్పుడు ఇడుమా గెరిల్లా యాక్షన్స్ అక్కడ దండకారణలు చేసిన మాట వాస్తవమే, సక్సెస్ అయిన మాట వాస్తవమే. సక్సెస్ అయింది కాబట్టి ఏంటంటే సాధారణంగా ఏదో రకంగా ప్రచారానికి వచ్చేసింది. మీడియాకు తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు కాబట్టి ఏంటంటే ఇడుమాను అంటే మిలిటరీ యాక్షన్స్ విజయవంతం చేసింది కాబట్టి ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వాస్తవంగా మావోయిస్టు పార్టీ లోపల మిలిటరీ కంటే ఎక్కువగా సైద్ధాంతిక రాజకీయ విషయాలపైనే కేంద్రీకరించి ఉంటుంది. వాళ్ళే లీడర్షిప్లోకి వస్తారు ప్రధానంగా. ఎందుకంటే దేశాన్ని మొత్తం నడపాలి కాబట్టి ఓన్లీ యాక్షన్ల ద్వారానే విప్లవం విజయవంతం కాదు. అది యాక్షన్స్ అనేది సెకండరీ విషయమే మావోయిస్టు పార్టీకి, అది ప్రధానం ఎప్పుడూ కాదు. కాబట్టి అయితే ఆయన పాత్రను బట్టి కూడా ఏంటంటే ఆయనను ఇప్పుడు ఆయన రాష్ట్ర కమిటీ మెంబరు అయి ఉంటాడు తప్ప కేంద్ర కమిటీ మెంబర్గా నాకు తెలియదు. కేంద్ర కమిటీ మెంబర్ అయిన విషయం నాకు తెలియదు, మనం ఊహించలేము కూడా. కాబట్టి ఇంతకంటే ఎక్కువగా సీనియర్స్ కూడా ఆ పార్టీలో ఉన్నారు. ఇడుమా కంటే ఎక్కువ సీనియర్స్ రాజకీయంగా చాలా కాలం నుంచి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అంటే ఇడుమాను కేంద్ర సెక్రటరీగా బసవరాజ్ జనపగిన కేంద్ర సెక్రటరీ అనేది ఇవన్నీ ఏంటంటే మీడియా ఒక బూస్టింగ్. అంటే ఇడుమా పేరు పెట్టి ఓసారి సరెండర్ అంటారు, ఓసారి అరెస్ట్ అంటారు, ఓసారి పని వచ్చింది అంటారు, రకరకాల పద్ధతుల పట ఇవన్నీ ఏదైతే చెప్పడం ఏదైతే ఉందో అంటే ఇడుమా పెడితే ఎక్కువ మంది చూస్తున్నారు కదా. ఇడుమా పెడితే ప్రతి ఛానల్ వాళ్ళు ఇడుమా పెడతారు అంటే జనాలకు కూడా కొంత అర్థమైతే ఉంటుంది. కానీ ఫోటో ఏదో విడుదల చేసినట్టున్నారు, వైరల్ అవుతుంది. హిడ్మా రీసెంట్ ఫోటో అని చెప్పి వైరల్ అవుతుంది. అవును అవును. అంటే అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతారు అని చెప్పి అంటారు కదా, నేను కూడా ఉన్నా అని. అట్లనే ఒక ఫోటో రిలీజ్ చేసిర్రు అని చెప్పి అంటున్నారు. అవును. ఇక అది మీడియా అంతే, అంతకంటే ఏం లేదు. అది మీడియా మాట వ్యూవర్స్ కోసం చేసే పని. ఇప్పుడు అడవులో అంత దట్టమైన అడవుల్లో ఉన్నప్పుడు ఆ గన్స్ ఎట్లా వస్తాయి వీళ్ళకి? అంటే అంత అత్యాధునికమైన ఆయుధాలు ఇవన్నీ ఎట్లా, ఎవరు సప్లై చేస్తుంటారు, ఎక్కడి నుంచి వస్తుంటాయి? ఇప్పుడు ఇంతకుముందు మనం ఇడుమా యాక్షన్ చేసిందని అన్నాం కదా. ఇడుమా ఇప్పుడు ఒకటి ఏంటంటే తాడిమెట్ల 76 మందిని పోలీసులను చంపింది, అక్కడ కూడా వచ్చినాయి కదా. ఇదొకటే కాదు, ఇడుమా చేసిన యాక్షన్లే కాదు, చాలామంది చాలా రకాలు చేసారు. ఇవి అంటే ఇప్పుడు ఇడుమా హైలైట్ అయింది కాబట్టి ఇడుమా చేసిండే కదా. ఇడుమా కాకుండా వందల మంది వందల యాక్షన్ చేసినవి ఉన్నాయి. దండకాలు చేసినాయి, తెలంగాణలో చేసినవి ఉన్నాయి, ఏపీలో చేసినవి ఉన్నాయి, ఒరిస్సాలో చేసినవి ఉన్నాయి, జార్ఖండ్లో చేసినవి ఉన్నాయి, బీహార్లో చేసినవి ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా అనేకమైన యాక్షన్లు. ఇప్పుడు ఉదాహరణకు నయాగడ ఉంది, నయాగడలో కూడా ఒకేసారి 12 సేమ్ 1 మినిట్ సమయంలో బట్టినే 12 యాక్షన్స్ టార్గెట్ చేసారు అక్కడ. మరి అక్కడ కూడా వచ్చినాయి కదా. ఆడ అంటే దాదాపు సుమారు ఒక 700-800 తుపాకులు వస్తే కొన్ని అంటే తిరిగి మళ్ళీ తెచ్చిన తర్వాత దాడి జరిగిపోయినాయి. తిరిగి కూడా ఏంటంటే మళ్ళీ 200-300 ఆయుధాలు కూడా ఏంటంటే పార్టీకి దక్కినాయి కదా ఒకేసారి. కాబట్టి ఇలాంటి యాక్షన్స్ అనేకంగా ఉన్నాయి. డబ్బులు అంటే యాక్షన్స్ ద్వారా నీకు ఇక్కడ చెప్పేందంటే యాక్షన్స్ ద్వారా ఆయుధాలు వస్తాయి. రెండోది ఏం చేస్తారు, వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలం దండకాలంలో కూడా లేత్ మిషన్లు దొరికినాయి కదా కరిగుట్టల్లో కూడా. మొన్న లేత్ మిషన్లు కూడా అక్కడ పెట్టుకొని కూడా ఏంటంటే వాటిని తుపాకు తయారు చేస్తారు. అది ఒక కరిగుట్టలే కాదు, అది దేశంలో కూడా ఎక్కడైతే అడవులు గుట్టలు ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో చేసారు. అక్కడే కాదు పట్టణాల్లో కూడా చేసారు. పట్టణాల్లో కూడా హైదరాబాద్లో కూడా ఒకనాడు చేసారు. హైదరాబాద్లో కూడా బాంబులు తయారు చేసారు, తుపాకు తయారు చేసారు. కాబట్టి ఎక్కడ వీలైతే అక్కడ తుపాకు తయారు చేయడం అనేది ఉంటుంది. ఇది ఒకటే కాదు, ఈ రెండే కాదు. మూడోది కూడా ఏంది, కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేయడం అంటే ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు అంటే డబ్బులకు అమ్ముడు పెట్టోలే కదా. ఇక్కడ ఇప్పుడు డబ్బులు కావాలి కదా సార్, మరి ఇప్పుడు కొనాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ముందు ఆయుధాలు కావాలి, డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు కూడా ఏంటంటే సంపాదిస్తారు. ఎట్లా సంపాదిస్తారు? ఫండ్స్ వస్తాయి కదా పార్టీ నుంచి. ఫండ్స్ తీసుకుంటారు కదా, బాజాప్తనే చెప్తారు కదా, వివిధ కాంట్రాక్టర్ల నుంచి ఫండ్స్ తీసుకుంటారు. ఎందుకంటే యుద్ధం కోసం, ఆయుధాల కోసం, తినడానికి కాదు. తినడానికి ఇక్కడలాగా తిని తాగడానికి బంగ్లాలు కట్టడానికి కాదు. ఎవరు బంగ్లాలు కట్టరు అక్కడ, ఎవరు సుఖపడరు. అదేమి లేదు, కష్టాలే. వాళ్ళకి తిండికి ఇబ్బందిగా ఉన్నారు కదా, పైసలేని ఉన్నా తిండి ఏం తినరు. వాళ్ళు ఏం మటన్లు తినరు, వాళ్ళు ఏం రోజువారీగా ఇవన్నీ ఏ సుఖాలు అనుభవించరు. నార్మల్గా అవే తింటారు, అవే తింటారు. కానీ ఆ డబ్బులు ఇప్పుడు ఆయుధాలకు పెట్టాలి కదా. ఆయుధాలు పెట్టాలంటే మరి డబ్బులకు అమ్ముడు పెట్టేళ్ళు ఎంతమంది లేరు? బూర్జువా రాజకీయ నాయకులు లేరా? కాంట్రాక్టర్లు లేరా? స్మగ్లర్స్ లేరా? పోలీస్ అధికారులు లేరా? ఎంతమంది లేరు? ఈ దేశానికి సంబంధించిన ఒక
ఈ రహస్యాలని విదేశాలకు అమ్ముకుంటున్నారు కదా, దొరకలేదా మొన్న? కాబట్టి డబ్బులకు అందరు అమ్ముడుపోతారు. కొంత కొంత అంటే ఒక చిన్న సినిమా చూసిన ఒక 3-4 రోజుల క్రితం నేను బస్తర్ ద నక్సల్ స్టోరీ అని చెప్పి ఒక సినిమా చూసిన నేను. ఆ సినిమాలో మావోయిస్టులని ఒక టెర్రరిస్ట్ లాగా చూపించడం జరిగింది. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా నక్సల్స్ అంటేనే విరక్తి పుట్టే విధంగా సినిమా తీశారు. అందులో గిరిజన ప్రాంత ప్రజలు జాతీయ జెండాని ఎగరేస్తుంటే ఆ ప్రజల్ని తీసుకుపోయి నక్సలైట్లు కాల్చి చంపేస్తారు. అంటే జాతీయ జెండాని ఎగరేయొద్దని చెప్పి చంపేస్తారు. జాతీయ జెండాకి నక్సల్స్ వ్యతిరేకంగా ఉంటారా? నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఆ సినిమా చూపించవచ్చు. సినిమా లోపల ఇప్పుడు దర్శకుడు వాడు, నిర్మాత వాడు, వాళ్ళకి డబ్బు ఉన్నాయి, నటులను పెట్టి చేసారు, ఏదైనా చెప్పొచ్చు నువ్వు. చూసేటోడు ఏంటంటే ఇప్పుడు వానికి అంటే ఇప్పుడు చూస్తారు, ఏదో ఎంటర్టైన్మెంట్ కానీ చూస్తారు. ఎంటర్టైన్మెంట్ తప్ప అది నిజమా అబద్ధం అంటే ఏమైనా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు తెలంగాణ ఉంది. ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడైనా వాళ్ళు జెండా నిలబెట్టుకుంటే కాల్ చేసి చంపినవి ఉన్నాయా? ఘటనలు ఒక్క ఘటన అయినా చూపించగలుగుతారా? ఏమీ లేకుండా ఎట్లా చెప్పగలుగుతారు? అంటే అంత అదిగా అంటే జెండా నిలబెడితే కాలుస్తారనేది ఎంతో మూర్ఖత్వం. అది జరగలేదు. అది జరగని వాటిని ఈ రకంగా అంటే అబద్ధాలను నిజాలుగా సినిమాలో కూడా చూపించడం ద్వారా కొంతమంది మారుతారు. మారని కాదు, తెలవని వాళ్ళు ఏమవుతారంటే కావచ్చు అనుకుంటారు తెలవని వాళ్ళు, కానీ తర్వాత తెలుస్తుంది కదా. తర్వాత ఇప్పుడు అబద్ధం ముందుగా పోతుంది, కానీ నిజాలు వెనుకనైనా వస్తాయి కదా మళ్ళీ. కానీ వీళ్ళ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? ఓన్లీ అక్కడ గిరిజన ప్రాంత ప్రజల్లోకి వెళ్ళి వీరు తింటారా? రెగ్యులర్గా నార్మల్గా అడవులలోనే వంట చేసుకునే అవన్నీ ఎక్విప్మెంట్ అక్కడ ఉంటుందా? ఇప్పుడు మొట్టమొదటిగా అయితే దళాలు అంటే ప్రజల దగ్గర పోయినప్పుడు ప్రజలే తిండి పెట్టేది, వాళ్ళ అన్నం వసూలు చేసి పెట్టేది, లేకపోతే వంట చేసి పెట్టేది, 2 రకాలుగా. ఆనాడు దళాలు పెద్ద వండుకున్నది ఏం లేదు. దాదాపు అంటే నెలలోపట ఒక్కరోజు కూడా వండుకుడు లేదు. 1 రోజు 2 రోజులు ఏమైనా వండుకుంటే వండుకోవచ్చు, కానీ ఎక్కువ శాతం ప్రజల దగ్గరనే వాళ్ళు తిన్నారు. కానీ ఆ తర్వాత నిర్బంధం పెరిగి క్యాంపులు పెరిగిన తర్వాత కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా వండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు ఆ గ్రామానికి పోదామంటే కూడా ఏంటంటే అక్కడ క్యాంపే ఉంటుంది, లేకపోతే అక్కడ పోయే వరకు పోలీసులు వస్తారు. అంటే అనేక ఈ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే బియ్యం అవి కొనుక్కొచ్చుకోవడం, లేకపోతే ప్రజలు వసూలు చేసి బియ్యం తర్వాత కూరగాయలు ఇచ్చినప్పుడు వాటిని తీసుకొని వాళ్ళు వంట చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు ప్రజల దగ్గరికి పోతారు కొంతమంది, కానీ కొంతమంది నాయకులు పోలేరు కదా. ఇప్పుడు కేంద్ర కమిటీ మెంబర్లు నిత్యం గ్రామాలకు పోలేరు కదా, రాష్ట్ర కమిటీ మెంబర్లు పోలేరు కదా. పోతే సమాచారం పోతుంది కదా. అంటే గ్రామం అనుకున్న తర్వాత ఎవడో ఒకడు ఇన్ఫార్మర్ ఉంటుండు కదా. కాబట్టి ఈ సమాచారం పోకుండా ఉండాలనంటే రహస్యంగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి విడిగా వంట చేసుకోవాల్సిందే, తప్పదు. అది మీరు అంటే చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు నీటి కరువు వచ్చినప్పుడు ముఖ్యంగా స్నానాలు చేయకుండా ఉంటారు మావోయిస్టులు చాలా రోజుల వరకు. మనం ఒక రోజు స్నానం చేయకపోతేనే మనం నార్మల్గా మన ప్రపంచంలో మనం ఉండలేం. అక్కడ వారాల తడబడి స్నానాలు చేయకుండా ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ఒకప్పుడు వాస్తవే, అది ఇప్పుడు కాదు. ఒకప్పుడు ఉన్న ఆ నిర్బంధ పరిస్థితుల్లో బట వాటర్ అనేది ఎండాకాలం ఉంది, ఎండాకాలం అనేది అంతటా నీళ్ళు దొరికాయి కదా. తర్వాత ఎండాకాలం అంతా కూడా ఏంటంటే ఈ నీటి తావుల కాడ పోలీసు కోంబింగ్ కంటిన్యూ జరుగుతుంది, ఉండలేము. కాబట్టి ఇదొక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో బట్టి ఏంటంటే ఆనాడు స్నానాలు చేయడం అనేది లేదు. 10 రోజులకు 15 రోజులకు వారం రోజులకు అంటే ఒక్కోసారి ఎక్కువ కూడా అయినాయి. అయితే ఆ తర్వాత ఏంటంటే దాంట్లో ఇప్పుడు ఎవరు అట్లా లేరు. ప్రతి రోజు 2 రోజులకో ఎంత నిర్బంధం ఉన్నా ఎన్ని పోలీస్ బ్యాచ్లు వచ్చినా స్నానాలు చేస్తుండ్రు. ఈ మధ్యన ఈ 1-2 ఇయర్స్ లోపల కొద్దిగా డిఫరెన్స్ రావచ్చు, కానీ అంటే ఎప్పుడైనా పోలీస్ బ్యాచ్ల మధ్యన కూడా అక్కడ సెంట్రల్ పెట్టుకుంటారు, స్నానం చేస్తారు. డైలీ చేస్తారు, నైట్ చేస్తారు. నైట్ కూడా స్నానాలు చేస్తున్నారు కదా. ఇప్పుడు డైలీ కాదు, రాత్రి 12 గంటలకు 1 గంటకు పోలీసు బ్యాచ్లు కోంబింగ్ చేయే కదా. ఏదో ఒక వాక్ కాడ నది కాడ పోతారు, పటాపట అందరు స్నానం చేస్తారు, బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఇది స్నానాలు చేయకుండా ఇప్పుడు ఎవరు లేరు.